ఫుల్ థిక్నెస్ బర్న్స్ అంట, మొత్తం కాలిపోతది. వాళ్ళల్లో ఇంకా మనకి చాయిస్ ఉండదు అది రిమూవ్ చేయడం తప్ప. కానీ కొంతమందికి అంత సివియర్ గా ఉండదు గ్రేడ్ ని బట్టి. అలా ఉన్న వాళ్ళలో చేయొచ్చు రీకన్స్ట్రక్షన్. ఇనీషియల్ స్టేజెస్ లో యాజ్ యూజువల్ ఫస్ట్ పార్ట్ ని కాపాడడం, డెడ్ టిష్యూ అంటాం కదా అదంతా రిమూవ్ చేయడం, హీలింగ్ ప్రమోట్ చేయడం. అదంతా హీల్ అయిన తర్వాత ఏమైనా డెఫిసిట్స్ ఉంటే దానికి మళ్ళీ సర్జరీలు అవసరం ఉంటే చేస్తాం. సో అది స్టేజ్డ్ గా ఎవరికి వాళ్ళకి టైలర్ చేసి చేస్తాం. మ్యామ్ ఇప్పుడు స్కిన్ తీసుకునేటప్పుడు మీరు తీసుకుంటారు కదా థై నుంచి కానీ ఏదైనా సమ్ పార్ట్స్ నుంచి తీసి వేస్తారు, అది వాళ్ళది మాత్రమే వేయొచ్చా, లేదు అని అంటే వాళ్ళ జెనెటిక్ లైక్ మదర్ ది డాటర్ ది అట్లా ఏమైనా? యూజువల్ గా అట్లా ఉండదు, అంటే ఎవరి స్కిన్ వాళ్ళకి వేయగలం. చాలా మంది అడుగుతారు నా పిల్లలు కదా నా దగ్గర నుంచి వేయండి అని, అట్లా కుదరదు. ఓన్లీ వాళ్ళ దానిలో యాంటీజెన్స్ ఉంటాయి కాబట్టి మన బాడీలో నుంచే వేస్తాం. బట్ ఒక్కొక్కసారి మ్యాసివ్ బర్న్స్ అంటే ఎక్కడ డోనర్ ఏరియా కూడా ఉండదు, ఎక్కడి నుంచి తీసుకొని వేయాలి అని కూడా. సో మనకి ఈ మధ్య కాలంలో స్కిన్ బ్యాంక్స్ అని వచ్చాయి, దాని కెడవర్ నుంచి స్కిన్ తీసి హార్వెస్ట్ చేసి అది వాడతాం. అది టెంపరీ కవర్ గా వాడతాం. మ్యాసివ్ బర్న్స్, లార్జ్ సర్ఫేస్ ఏరియా, ఎక్కడ డోనర్ ఏరియా లేకపోతే కెడవర్ స్కిన్ నుంచి తీసుకొని వేయచ్చు. ఓకే, అంటే ఏంటి మేడం కెడవర్ స్కిన్ అంటే మన నార్మల్ గా ఇప్పుడు ఐస్ డొనేట్ చేస్తున్నట్టే స్కిన్ కూడా డొనేట్ చేస్తారు. అది మన చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కెడవర్స్ నుంచి స్కిన్ హార్వెస్ట్ చేసి స్టోర్ చేస్తారు. మనం అది ఎంత కావాలి అన్నది మనం చెప్తే వాళ్ళు బ్యాంక్స్ ఉన్నాయి కొన్ని, అక్కడ నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుని ఇలా మ్యాసివ్ బర్న్స్ డోనర్ ఏరియా లేని వాళ్ళకి వాడచ్చు. డోనర్ ఏరియా లేని వాళ్ళకి ఇందా మనం అనుకున్నట్టుగా పేరెంట్స్ సిస్టర్స్ వాళ్ళది చేయొచ్చు. అలా చేయము, కెడవర్ నుంచి తీసుకొని అది వాడతాం. ఓకే, ప్రొసెసింగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఉంటుంది కదా దీనిలోని. ఇన్ కేస్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒకసారి యూజువల్లీ బర్న్స్ లో ఎక్యూట్ గా అవ్వచ్చు. ఎక్యూట్ గా బర్న్స్ లో ఎక్కువ హైడ్రేషన్ అంటే ఎక్స్పోజ్డ్ పార్ట్ నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇదైపోవడం వల్ల ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ రావడం మోర్ కామన్. సో ఇనీషియల్ 24 to 48 hours హాస్పిటల్ అడ్మిషన్ లో ఉన్నప్పుడు మోర్ దాన్ 30% టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా బర్న్స్ ఉన్నప్పుడు అడ్మిషన్ చేసి వాళ్ళు ఫ్లూయిడ్ కాంపోజిషన్ మెయింటైన్ చేస్తూ దాని ప్రకారం ఫ్లూయిడ్స్ ఇస్తూ మెయింటైన్ చేస్తారు. ఇనీషియల్ స్టేజెస్ నుంచి దాటుతూ ఉండగా ఇన్ఫెక్షన్ అన్నది ఎనీ ఎక్స్పోజ్డ్ ఏరియా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దానికోసం ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్ అవి తీసుకుంటాం. డ్రెస్సింగ్స్ కూడా చాలా స్టెరైల్ గా చేయాలి, దానికి సెపరేట్ వార్డ్ ఉంటది, నీడెడ్ ఐసీయూ లో కూడా పెడతాము, అట్లా మేనేజ్ చేయొచ్చు. సో వాళ్ళు నార్మల్ గానే సోప్స్ అవి జనరల్ గా ఎప్పటిలాగే యూజ్ చేయొచ్చు. అది హీల్ అయిపోయిన తర్వాత, ఇనీషియల్ స్టేజెస్ లో కాదు. ఇనీషియల్ స్టేజెస్ లో స్టెరైల్ గానే డ్రెస్సింగ్ చేస్తాం. వెరీ మినిమల్ బర్న్స్ ఉంటాయి, సూపర్ఫిషియల్ స్కాల్డ్స్ అంటాం, ఓన్లీ స్కిన్ లెవెల్లో అది ఎపిడర్మిస్ ఒక్కటే పోతుంది. అలాంటి వాటిల్లో అది కొల్లాజెన్ డ్రెస్సింగ్స్ అని కొత్తగా వచ్చాయి, అవి కూడా వేస్తాము. సో వాటితో కొంచెం వాళ్ళు ఈజ్ ఆఫ్ డ్రెస్సింగ్ అవసరం లేదు, అది పైన హీల్ అయిపోతూ ఉండగా అది లేచి వచ్చేస్తుంది అనమాట. సో అట్లా హీలింగ్ అయిపోతే అది సూపర్ఫిషియల్, వెరీ సూపర్ఫిషియల్ స్కాల్డ్స్. అది కాకుండా ఇంకొన్ని వాటికి స్కిన్ గ్రాఫ్ట్ నీడెడ్ ఉంటది, ఇంకొన్ని వాటికి ఫ్లాప్ చేయాల్సి వస్తుంది. సో ఇండివిజువల్ బట్టి ఎన్ని డేస్ అడ్మిషన్ ఎలా ఉంటది, ఐసీయూ కావాలా లేదా, కానీ అదొక సెపరేట్ ఇది. అండ్ వెరీ ఎక్కువ అయ్యే కొద్ది బాడీ సర్ఫేస్ ఏరియా కొంచెం ఎక్కువ కేర్ఫుల్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మ్యామ్ ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే ఎవరైనా చేయించుకునే వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఓకేనా, చేయించుకునేటట్టే ఉంటుందా ప్రైస్? అంటే డిపెండ్స్. ఇప్పుడు మనకి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయి కదా, అఫోర్డబుల్ కాస్ట్ లోనే ఉంటాయి. అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ అన్ని లెవెల్స్ లో ఉంటాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటది, ఇప్పుడు నిమ్స్ లాంటి ప్లేస్ సెమీ ఇదిలో ఉంటది, అండ్ అపోలో లాంటి ప్లేస్. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వెళ్ళొచ్చు. అన్ని చోట్ల మంచి సెంటర్స్ ఉన్నాయి, అన్ని చోట్ల ప్లాస్టిక్ సర్జన్స్ ఉంటారు. సో ఎప్పుడైనా ప్లాస్టిక్ సర్జన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అలాగే జరుగుతుంది ఏ హాస్పిటల్ అన్నా. సో వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, అసలు ప్లాస్టిక్ సర్జరీ అని ఎందుకంటారు? అది యాక్చువల్లీ ప్లాస్టిక్ అంటే చాలా మంది మరి మీరు ప్లాస్టిక్ వాడరా అని అడుగుతా ఉంటారు. యాక్చువల్లీ ప్లాస్టిక్ అని కాదు, దాని పేరు ప్లాస్టికోస్, అంటే టు మౌల్డ్ అనమాట. సో ఎనీ బాడీ పార్ట్ ని కానీ ఎనీ షేప్ రీషేప్ మౌల్డింగ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అని వచ్చింది. దానిలో ప్లాస్టిక్ ఉండదు, టు మౌల్డ్ అని దాని మీనింగ్. నైస్ మ్యామ్. చాలా మందికి ప్రాబ్లం ఉంది, పిల్లలు ఎక్కువగా మనం అనుకున్నట్టు సంక్రాంతి టైంలో అది కైట్స్ తో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి కూడా చక్కగా ఇప్పుడు సొల్యూషన్స్ వచ్చినాయి, అప్డేట్ అవుతూ ఉన్నాయి అన్ని కూడా. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ.